కడప జిల్లా జమ్మలమడుగు సిమెంట్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులపై దాల్మియా యాజమాన్యం అహంకార ధోరణితో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు. బ్రిటిష్ వారి కంటే దారుణంగా ఇబ్బంది పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో వారు మాట్లాడారు. మైలవరం మండలంలోని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల దుగ్గనపల్లె, నవాబుపేట రైతులు, స్థానికులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని చెప్పారు. స్థానికులు నష్టపోతున్నారని లోకాయుక్త నివేదిక ఇచ్చినా కూడా స్థానిక అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. దాల్మియా యాజమాన్యం స్థానిక అధికారులను ప్రలోభాలకు గురిచేస్తూ పబ్బం గడుపుతున్నారని తెలిపారు. రైతులు తిరగబడితే ఎలా ఉంటుందో త్వరలో చూస్తారని హెచ్చరించారు. ఏవైతే దుగ్గనపల్లె గ్రామం కానీ, చిన్నొక్కమెల్ల కానీ, నవాపేటకు సంబంధించినటువంటి పంట పొలాల్లో కూడా పెద్ద ఎత్తున డస్ట్ పడడం వల్ల, బ్లాస్టింగ్ వల్ల, మరీ ముఖ్యంగా నవాపేట విలేజ్లో పెద్ద ఎత్తున అక్కడైతే ప్రజలు నివసిస్తున్న ఇళ్ళన్నీ కూడా దెబ్బతినిపోయి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది, పడిపోయే స్థాయికి వచ్చినాయని చాలా మార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్టికులర్గా అక్కడ పొలాలు ముంపుకు గురై వ్యవసాయానికి పనికి రాకుండా పోయినా కూడా గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ నష్టం కూడా జరగలేదని చెప్పి దాల్మియా యాజమాన్యం యొక్క ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనై తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు అని చెప్పి రైతులందరూ కూడా ఈ లోకాయుక్త దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ లోకాయుక్త ఎన్ని పరిశీలన చేసిన తర్వాత ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏ భూములైతే ముంపుకు గురవుతున్నాయో అవన్నీ కూడా దాల్మియా యాజమాన్యంచే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద మార్కెట్